యాకూబ్ గారికి, శ్రీ గౌరవనీయులు గౌరీశంకర్ గారికి, మా బోత్ రమేష్ రాజాలు, ఒకరు తమ్ముడు ఒకరు ఆత్మీయ మిత్రుడు వారికి, మరియు నా మిత్రుడు చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, సాయంకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కవిగా రచయితగా నేను శతసంబిర గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన సందర్భం కాదని అనుకుంటాను. ఎందుకంటే నా బుక్ గురించి నేను మాట్లాడుకోవడం కూడా పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా శత అంటే 100, సమీరాలు అంటే ఒక చల్లగా వీచే గాలి. ఆ గాలి మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన మనస్సును కలిగింపచేస్తుంది. సో ఈ కవితలు 100 కవితలు నేను ఇందులో ఒక 100 కవితల సంపుటిలాగా తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కవితలు చదివినప్పుడు మీకు అదే ఆహ్లాదకరమైన సంతోషము, ఆనందము కలగాలని కోరికతో నేను ఈ శతసమీర అని టైటిల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 100 కవితల భాషలో నేను చంద్రమోహన్ గారిని అప్రోచ్ అయ్యాను. వీటినన్నింటినీ అచ్చేస్తే బాగుంటుంది సార్ అని వారు ఇచ్చిన సూచన ప్రకారము వెంటనే మేము గౌరీశంకర్ గారిని వెళ్ళినప్పుడు 2 కవితలు చదివి విజయ్ కుమార్ గారు నేను ఈ కవితకు ముందు మాటలు నేనే రాస్తానని వారు ముందుకు వచ్చి ప్రోత్సహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ సో గ్లాడ్ టు యూ అండ్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నా మిత్రులు చాలామంది దీన్ని ఎంకరేజ్ చేశారు. ఈ విధంగా నేను కవితలు రాయడానికి రియల్గా నేను కవినో రచయితనో అవునో కాదో కూడా నాకు తెలియని సందర్భంలో 2014లో నేను పెద్దలు చెప్పిన విధంగా గిరిజన సహకార సంస్థలో 33 ఇయర్స్ నుంచి వివిధ స్థాయిల్లో పనిచేయడం జరిగింది. అలాగా నేను అడవుల్లో తిరుగుతూ అడవి ముద్దుబిడ్డలైన గిరిజనుల సమక్షంలో, గిరిజనుల సన్నిధిలో నేను ప్రయాణం చేయడం జరిగింది. వాటితో నేను సన్నిహితంగా ఉండడం కానీ, వాటితో వారి సమస్యలు తెలుసుకున్నప్పుడు వాటి జీవన విధి విధానాలను, సంస్కృతిని, సాంప్రదాయాలను స్టడీ చేస్తున్నప్పుడు నాకొచ్చిన అనుభూతులను, నాకొచ్చిన ఆలోచనలను నేను కవితా రూపంలో, అక్షర రూపంలో పేపర్ మీద పెట్టడం జరిగింది. ఈరోజు మీ ముందు ఇది సతీసమర బుక్ లాగా వచ్చింది. సో దీనికి ముఖ్య కారకుడు చంద్రమోహన్ గారు, వారికి ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరీశంకర్ గారికి, మరియు దీన్ని అందంగా అడవి చిత్రీకరణతో తీర్చిదిద్దిన బ్రహ్మం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ చదివి దీన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమయం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.